ఏ పాపమైనా సరే ప్రభువైన యేసుక్రీస్తు రక్తం తీసివేస్తుంది, కడిగి పవిత్రులుగా చేస్తుంది. యేసుక్రీస్తు రక్తం తీసివేయలేనటువంటి ఒకే ఒక్క పాపం ఏంటంటే యేసుక్రీస్తును నమ్మకపోవడం. యేసుక్రీస్తును నమ్మకపోవడం అనే పాపానికి విరుగుడు లేదు, క్షమాపణ లేదు. కొంతమంది నాకు ఫోన్ చేసి అంటూ ఉంటారు, అన్న నేను ఎంత పాపినంటే నా పాపాన్ని దేవుడు కూడా క్షమించడన్నా అంటూ ఉంటారు. సారీ, ఆ మాట అనొద్దు. ప్రతి పాపం నుండి యేసుక్రీస్తు రక్తం మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. మనం చనిపోయేంత వరకు అవకాశం ఉంది. చనిపోయేంత వరకు ఒప్పుకో, పశ్చాత్తాపడు. కొంతమంది ఆ భారం ఎక్కువైపోయి, ఆ దోషారోపణ ఎక్కువైపోయి, ఇక నన్ను దేవుడు కూడా క్షమించడని ఆత్మహత్య దాకా వెళ్తున్నారు, చంపుకుంటున్నారు. చంపుకోవద్దు, ఎటు చనిపోతాం. అయితే నీకై నువ్వు చంపుకోవద్దు. దేనికి భయపడుతున్నావు? మనుషులు తెలిసిందనే కదా, బయటపడిందనే కదా. మనుషులు ఈరోజు ఉంటారు, రేపు ఉండరు. వాళ్ళు కూడా పాపం చేస్తుంటారు. కానీ మనల్ని పుట్టించిన దేవుడు ఉన్నాడే, మన కోసం ప్రాణం పెట్టిన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారే, ఆయన అర్థం చేసుకుంటాడు.